హే గాయ్స్, వెల్కమ్ టు క్లాసీ నవ్య. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను అమ్మవారికి సింపుల్గా ఎలా శారీ కట్టలో చూపిస్తున్నాను. నేనైతే బ్లౌజ్ పీస్ అయితే చూపించిపోతున్నాను. ఇదైతే మనకి సింపుల్గా ఈజీగా అయిపోతుంది, ఎక్కువ కష్టపడకుండా. ఫస్ట్ బ్లౌజ్ని అయితే ఇలా ఫోల్డింగ్స్ అయితే వేసుకుంటున్నాను. మీకు చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో, లేదు అంటే పెద్ద సైజులో మీ ఇష్టం వచ్చినట్టు చిన్నగా అయితే ఎక్కువ కుచ్చుళ్ళు వచ్చి బాగా కనిపిస్తుంది. కింద సైడ్ అయితే నేను అలా పెట్టుకుని పిన్ అయితే పెట్టేసుకున్నాను కదలకుండా. అలాగే పైన కూడా సెట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ లైన్గా ఉండేట్టు సెట్ చేసుకుంటే మనకి కట్టేటప్పుడు అయితే మనకి ఫోల్డింగ్స్ అనేవి బాగా వస్తాయి. ఇంకా ఈ ఫోల్డింగ్స్ అయితే నేను ఇలా కరెక్ట్గా వచ్చేట్టు అయితే చూసుకుంటున్నాను. మీరు కావాలంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను పొడపట్టు బ్లౌజ్ పీస్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇంకా దీనికి ఐరన్ అవసరం లేదని నేను అలా ఫోల్డింగ్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇలా మిడిల్లో అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు బిందె కావాలంటే బిందె, లేదంటే ఇలా ఒక చెంబు కూడా తీసుకుని నేను బ్యాక్ సైడ్ నుంచి ఇలా అయితే మిడిల్లోకి పిన్ పెట్టుకుంటున్నాను. సెంటర్ పాయింట్కి పిన్ పెట్టేసుకుని ఇలా అయితే అన్నీ సెట్ చేసుకోవాలి. ఫ్రంట్ మనం ఫోల్డింగ్స్ పెట్టుకున్నాం కదా, అవి అయితే పిన్నులు తీసేసి పెట్టుకుంటే ఇంకా మనం బ్యాక్ సైడ్ కూడా ఇలా కవర్ చేసుకోవడమే. ఇలా ఇవన్నీ ఫోల్డింగ్ సెట్ చేసుకుంటే ఇలా మనం బ్లౌజ్ పీస్తో శారీ డ్రేపింగ్ అనేది ఈజీగా ఇలా అయితే అయిపోతుంది. మనకి జస్ట్ ఒక 15 మినిట్స్లో అలా చాలా సింపుల్గా అయితే అవుతుంది. ఇంకా మనం ఫ్రంట్ ఇలా సెట్ చేసుకోవడమే. ఇంకా ఇలా ఫ్రంట్ అయితే సెట్ చేసుకున్న తర్వాత మనం ఇంకా అమ్మవారికి ఫేస్ ఇవన్నీ అయితే పెట్టేసుకోవడమే. ఇక్కడైతే నేను ఇలా సెట్ చేసుకున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ సెట్ చేసుకున్న తర్వాత ఇలా కోకోనట్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఈ అమ్మవారి ఫేస్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా జ్యువెలరీ కూడా ఇలా చెంబు కనిపించకుండా ఇలా నెక్ సెట్ అయితే చోకర్ టైప్లో ఉన్న నెక్ సెట్ అయితే పెట్టాను పైకంటూ. ఇంకా ఫైనల్గా ఇలా ఒక గార్లెండ్ యూజ్ చేశాను. ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ లుక్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ లుక్ వచ్చేసి చున్నీతో అయితే చేయబోతున్నాను. ఇది కొంచెం మనం చున్నీతో చేయడం ఈజీయే. ఇంకో స్టైల్లో అయితే మీకు చూపించబోతున్నాను. అండ్ ఇప్పుడు నేను ఈ కోకోనట్ స్టాండ్ యూజ్ చేసి చూపించబోతున్నాను. ఇంకా నేనైతే దుప్పటా తీసుకుని ఇలా ఫోల్డింగ్స్ అయితే వేసేసుకున్నాను. జస్ట్ పైన ఒక ఫోల్డింగ్స్ అయితే పెట్టుకుని పిన్ పెట్టుకున్నా. ఇటు సైడ్కి వచ్చేసరికి ఇలా శారీకి మనం పైన ఎలా అయితే కుచ్చులు పెట్టుకుంటామో అలాగే ఇది కూడా పెట్టేసుకున్నాను పిన్స్తో. ఇదైతే నేను దుప్పట యూజ్ చేసి చేస్తున్నాను. ఇది కూడా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోతుంది. మనకి ఇది ఇంకా ఎక్కువగా అమ్మవారు బాగా కనిపిస్తారు. అండ్ ఇలా మిడిల్లో అయితే పిన్ పెట్టేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు వీ షేప్లో వేద్దామనేసి అనుకుంటున్నాను. సో ఇలా అయితే వీ షేప్ పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా కింద అయితే ఇలా సెట్ చేసుకున్నాను పిన్స్ తీసేసి. ఇంకా ఇలా నేను వడ్డానం పెట్టి అమ్మవారికి ఫేస్, ఇంకా జ్యువెలరీ అయితే లాంగ్ నెక్ సెట్ వేసాను. ఇంకా పూలదండ ఉంటే అది కూడా ఇంకా పెట్టేసాను అనమాట. మీకు ఈ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డబల్ లేయర్ వేద్దాం అనుకుంటున్నాను బ్లౌజ్ పీస్తో. నేను ఫస్ట్ ఇలా ఫోల్డింగ్స్ అయితే పెట్టేసుకున్నాను.
నేను బ్లౌజ్ పీస్ని 2 హాఫ్స్ కింద వేసి ఫోల్డింగ్స్ అయితే వేసాను హాఫ్ కింద. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా హాఫ్ కన్నా కొంచెం పైకైతే వేసుకున్నాను డబల్ లేయర్ కింద. నెక్స్ట్ వచ్చేసి ఇలా నేనైతే టై చేసుకుంటున్నాను. టై చేసుకున్న తర్వాత ఇలా ప్లెయిన్ది వచ్చేసి ఒక లేయర్ కింద వచ్చేసి గోల్డ్ బార్డర్తో ఇంకో లేయర్ ఇలా నేను జ్యువెలరీ అయితే వేసుకున్నాను నెక్ సెట్. నెక్స్ట్ వచ్చేసి ఇలా గార్లెండ్ యూస్ చేశాను. మీకు ఈ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలా కాకుండా మనం పైన ఏమైనా డిజైనర్ది ఉంటే అది కూడా వేసుకోవచ్చు డబల్ లేయర్ కింద. నేను అలా కూడా వేసి చూపిస్తాను మీకు. జస్ట్ మనం అది నేను చెప్పాను కదా ఇంకో లేయర్ డబల్ లేయర్ అని చెప్పి నేను జస్ట్ నార్మల్గా ఫోల్డింగ్స్ వేసి ఇలా టై చేస్తాను. పైన వచ్చేసి పింక్ కలర్ ఒక లేయర్, కింద వచ్చేసి బ్లూ కలర్. ఇలా మనం డబల్ లేయర్స్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా వేసేసుకోవచ్చు. దీనికి టైం అంటే అస్సలు ఎక్కువ పట్టదు. మీకు ఈ 3 లుక్స్లో ఏ లుక్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చూపించినవి చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా అయిపోతాయి. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.